అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగం చదువుకుందాము. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాము. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైనటువంటి ఈ సమయమును ప్రభువా మాకు దానముగా ఇచ్చావు తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా నీ బిడ్డలకు కావలసిన వర్తమానమును అందించమని, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క రోజును మనకు దానముగా ఇచ్చారు. మరి దీనిని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక, ఆమెన్. మరి అందరూ బాగున్నారమ్మా? మరి దేవుని కృపలో ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి వర్తమానంలోనికి వెళదాము. చదవబడినటువంటి వాక్య భాగము పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ప్రార్థన గురించి ఇక్కడ చాలా స్పష్టముగా మరి లూకా ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. ఎక్కడ ఆయన ఇలాంటి ప్రార్థన చేశారు అనేటటువంటి చరిత్ర ఈరోజు మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మరి దేవుని కృపలో నిన్నటి దినాన మనం ధ్యానం చేసినటువంటి వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మేడగది అనుభవాన్ని మనము నేర్చుకున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళేటటువంటి ముందు రోజు, అనగా శుక్రవారం, శుభ శుక్రవారం ముందు రోజు గురువారం రాత్రి చాలా విషయాలు జరిగాయి. ఆ రాత్రిలో జరిగినటువంటి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ వెళుతున్నాం. దానిలో మేడగది అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనగా మరి గురువారం రాత్రి పస్కాను వారు భుజించినట్టుగా దాని కొరకు ఒక గది, దానినే మేడగది లేదా విడితి గది అని చెప్పారు. ఆ గదిలో మరి వారు పస్కాను భుజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులైనటువంటి వారు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క పాదములను కడిగినట్టుగా, అలాగే పస్కాను మరి భుజించే సమయంలో ఆయన చక్కని రీతిలో ఆ యొక్క పస్కాను భుజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పస్కా కార్యక్రమం అయిన తర్వాత వారు తదుపరి చేసినటువంటి కార్యక్రమం, అనగా గురువారం రాత్రి ఏం జరుగుతుందో ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మన ప్రసంగాంశము ఆ రాత్రి గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 3 ప్రార్థనలు. దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఏం జరిగింది అనే చరిత్రలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. యెరూషలేము దేవాలయమునకు తూర్పు భాగంలో కెద్రోను అనేటటువంటి వాగు ఉంది. ఆ వాగు దాటిన తరువాత ఒక కొండ వస్తుంది. ఆ కొండ ఏమిటి అంటే కనుక ఒలీవల కొండ. అంటే ఆ కొండంతా కూడా ఒలీవల చెట్లతో నింపబడి ఉంటుంది. దానికి పేరు ఏం పెట్టారు అంటే కనుక ఒలీవల కొండ అనేటటువంటి పేరును దానికి పెట్టడం జరిగింది. ఆ ఒలీవల కొండ దగ్గర ఆ తోట, ఒలీవల తోటలో ఒక భాగములో ఒక ప్రత్యేకమైనటువంటి వనాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఏమన్నారంటే కనుక గెత్సెమనే అనేటటువంటి ఒక వనము అక్కడ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆ గెత్సెమనేటటువంటి ఆ వనములోనికి వెళ్ళినట్టుగా ఆ రాత్రి, అనగా గురువారం రాత్రి పస్కాను ముగించుకున్న తరువాత, పస్కా విందు ముగిసిన తరువాత మేడగదిలో నుంచి వారు ప్రయాణమయ్యి అక్కడికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అసలు గెత్సెమనే అనేటటువంటి ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే దాని అర్థం ఏమిటంటే నూనె గానుగా అని అర్థం. గెత్సెమనే అనేటటువంటి మాటకు అర్థము నూనె గానుగా. గెత్ ప్లస్ సమనే అనేటటువంటి మాట మరి అరామిక్ పదము నుంచి వచ్చింది. అలాగే గెత్ ప్లస్ సమనీం అనేటటువంటి మాట ఇబ్రూ పదం నుంచి వచ్చింది. 2 పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి.
ఒకటి అరామిక్ టెర్ము, అలాగే రెండవది హెబ్రూ పదము కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ నూనె గానుగా అని అర్థం వస్తుంది. అంటే అక్కడ ఒలీవల పండ్లను ఆ గానుగలో వేసి మరి దానిని గానుగాడితే దాని నుంచి ఏమొస్తుందంటే కనుక ఒలీవ నూనె వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒలీవ నూనె చాలా ప్రాముఖ్యమైనదని మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. దీపవృక్షములో ఆ యొక్క దీపములు వెలగడానికి దేవుడు ఏ నూనె వాడమన్నారంటే కనుక ఒలీవ నూనెను వాడమన్నట్టుగా మరి మనకు నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అక్కడ ఒలీవ గానుగ ఉంది. ఆ గానుగలో మరి ఆ ఒలీవ పండ్లను వేసి దాన్ని ఆడితే దాని నుంచి చక్కగా ఒలీవ నూనె వస్తూ ఉంది. అనగా గెస్సెమనే అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే నూనె గానుగా అని అర్థం. ఇప్పుడు మనము వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే కనుక మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం నుంచి మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. 30వ వచనం నుంచి, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒలీవ కొండకు వెళ్ళినట్టుగా వెళుతూ వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే కీర్తన పాడుతూ ఉన్నారు. కీర్తన పాడుతూ ఒలీవ కొండకు వెళ్ళారు. పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధనలో కీర్తన పాడినటువంటి సందర్భాలు మనకు ఎక్కడ కనబడట్లా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి వారితో కలిసి కీర్తన పాడినట్టుగా మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది ఆఖరి ఘట్టముగా ఉంది. ఇక రేపటి దినాన్న అనగా శుక్రవారం రోజున ఆయన సిలువ వేయబడతాడు. ఆ రాత్రే జడ్జిమెంట్ జరుగుతుంది. అంటే ఇక జడ్జిమెంట్కి కొద్ది గంటల్లో ఈ కార్యం జరుగుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. అంటే గురువారం రాత్రి వారు ఒలీవ కొండకు వెళుతూ ఉన్నారు. ఎలా వెళుతున్నారంటే శిష్యులు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే ఏ సందర్భంలో కీర్తనలు పాడమని మరి ఏ సందర్భంలో కీర్తనలు పాడతారని చెప్పి అక్కడ యాకోబు భక్తుల ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. చదువుదాం ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. అంటే సంతోషించే సమయమా అంటే అది నిజముగా ఒక రకంగా చెప్పాలంటే సంతోషించే సమయమా అంటే కనుక మరి మనం ఆలోచన చేస్తే శ్రమలు ఉన్నాయి. ముందు ఒక పెద్ద శ్రమ, అది మామూలు శ్రమ కాదు. సర్వమానవాళి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు చేయబోతున్నటువంటి శిలువ యజ్ఞ యాగము ఆయన ముందు ఉంది. ఇది మామూలు ప్రణాళిక కాదండి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క ప్రణాళిక, లేఖనాల నెరవేర్పు జరగాలి. ఆ లేఖనాలలో నెరవేర్పు ఏమిటంటే వధకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే ఆయన వధవలసినటువంటి పరిస్థితి ఉంది. దేవుడు ముందుగానే రాయించాడు. ఆ లేఖనాలన్నీ కూడా దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చుకుంటా వచ్చారు. ఆయన పుట్టినది మొదలుకొని ఆయన ఎదిగే విధానము కావచ్చు, ఆయన జ్ఞానము గురించి కావచ్చు, ఆయన బోధ గురించి కావచ్చు, ఆయన యొక్క అద్భుతాల గురించి కావచ్చు, స్వస్థత కార్యాల గురించి కావచ్చు, ఆయన మాట్లాడే ప్రతి మాట గురించి కావచ్చు, అన్నీ కూడా దేవాది దేవుడు ముందుగానే రాయించి పెట్టేశాడు. వాటన్నిటినీ కూడా చాలా అద్భుతముగా ఏ సమయానికి ఏ లేఖనము నెరవేరాలో ఆ సమయానికి ఆ లేఖనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే నెరవేర్చుకుంటా వచ్చేసారు. ఇప్పుడు చివరిగా ఉన్నటువంటి లేఖనము ఏమిటి అంటే గనక ఆయన వధకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే మౌనముగా ఉండాలి, ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉండాలి. ఆ యొక్క లేఖనము నెరవేరడానికి ఇక గడియలు ఆసన్నమైపోయాయి. ఆ సమయములో మరి వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ లేఖనము చెబుతున్నటువంటి మాట, యాకోబు పత్రికలో చెప్పినటువంటి మాట, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తన పాడవలెను. అవును, సంతోషమే. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక సర్వమానవాళి నిమిత్తము ఆయన యజ్ఞమైతే, ఆయన ప్రాణం పెడితే, విమోచన క్రైదనముగా తన రక్తాన్ని చిందించి విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని ఇచ్చినట్లయితే కనుక మన అందరం కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. మనందరికీ కూడా ఏం కలుగుతుందంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధులుగా మనం మార్చబడతాం. ఇట్టి గొప్ప శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని మరి ఆ యేసు ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నిజముగా ఒక రకంగా చెప్పాలంటే అది శుభతరుణమే, అది మనందరికీ శుభతరుణమే, ఆనందించవలసిన సమయమే. కానీ ఆ రాత్రి గడిచిన తరువాత ఆయన పడేటటువంటి శ్రమ, అనగా శుక్రవారం, మహాశుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజున ఆయన పడేటటువంటి శ్రమ మనం వర్ణించలేమండి. ఆయన ప్రేమ ఎలాగైతే మనం వర్ణించలేమో అలాగే ఆయన శ్రమ కూడా మనం వర్ణించలేము. అంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి
శ్రమను ఆయన అనుభవించడానికి ఆయన ఎదుర్కొనే సమయము ఆసన్నమైపోతుంది. అయినప్పటికీ కూడా గమనించాలి, ఆయన మరి వారి శిష్యులతో కలిసి ఒలీవ కొండకు మరి పాటలు పాడుకుంటా వెళుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, కెద్రోను వాగు దాటిన తరువాత అక్కడ ఒలీవల వనం వచ్చింది. అక్కడే ఒక చోట ఉన్నటువంటి ప్రాంతమే గెత్సెమనేటటువంటి ఆ యొక్క తోటలోనికి వారు ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట, అప్పుడు యేసు వారిని చూచి, ఎవరిని? శిష్యులను చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ రాత్రి అనగా గురువారం రాత్రి మీరందరూ కూడా, మొత్తం అందరూ కూడా, శిష్యులు ఎంతమంది అంటే 12 మంది కూడా, మీరు అందరూ కూడా నా విషయమై అభ్యంతరపడతారు. ఈ ఒలీవల కొండ దగ్గరికి 11 మంది మాత్రమే వెళ్ళారండి. ఎందుకంటే ఒక ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆ బయటికి వెళ్ళింది ఎవరు అంటే కనుక ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభువు వారిని 30 వెండి నాణెములకు అమ్మి వేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఇస్కరియోతు యూదా వారితో లేడు. అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు. బేరం మాట్లాడుకున్నాడు. సమయం చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు అప్పచెప్పాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మేశాడు కదా. మరి ఇక 11 మంది ఆయనతో కలిసి వెళ్ళారు. అక్కడ గమనించినట్లయితే కనుక వారితో యేసుప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు అని ఆయన అంటూ ఉన్నారు. అంటూ ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది. అంటే ఇది కూడా ఒక ప్రవచనమే. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి ప్రవచనం ఇది. ఆ ప్రవచనం ఏమిటంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడినది. ఇక్కడ గొర్రెల కాపరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే గొర్రెల కాపరిగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొడితే మందలో ఉన్న గొర్రెలన్నీ కూడా, అంటే శిష్యులందరూ కూడా ఏమైపోతారంటే చెదరిపోతారు అని చెబుతూ ఉంటే, ఆ సమయంలో గమనించాలి 31వ వచనం, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. ఇది కూడా మరలా ఆయన ప్రవచనాన్ని చెబుతూ ఉన్నారు. అందుకు పేతురు, మీరు నా విషయమై అభ్యంతర పడతారు అంటే, పేతురు అంటున్నాడు కదా, పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, ప్రభువా వీళ్ళందరూ అభ్యంతర పడతారేమో, నేనైతే అస్సలు అభ్యంతరపడను. చావొచ్చినా కానీ నేను నీతోనే వస్తానయ్యా, నీవు తెలియదనే మాట నేను మాట్లాడనయ్యా అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి కొయ్యక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పన నేను. చూసారా, చావొచ్చినా పర్లా, కానీ నీవు తెలియదని మటుకు నేను చెప్పనయ్యా. అభ్యంతరాలు రానే, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా నేనైతే మటుకు దేనికి భయపడను, చావైనా పర్లేదని అక్కడ మాట్లాడుతూ ఉంటే, అప్పుడు మిగిలినటువంటి శిష్యులందరూ కూడా అదే మాట అన్నారు. కానీ ఏం జరిగిందంటే, ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు వారిని బంధించిన వెంటనే మరి వాళ్ళందరూ కూడా చెదరిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మరి 36వ వచనం, ఈరోజు మన అంశం మొదలవుతూ ఉంది. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, మొత్తానికి గెత్సెమనేటువంటి వనం వచ్చిందండి. అక్కడ మొత్తం శిష్యులు 11 మంది వెళ్ళారు కదా. ఆ 11 మందిలో 8 మందిని ఆ గెత్సెమనేటటువంటి ఆ యొక్క ద్వారం దగ్గర వారిని ఉండమని చెప్పి, ముగ్గురిని మట్టికి వెంటగా కూడా తీసుకుని వెళ్ళారని. ఆ ముగ్గురు ఎవరు అంటే గనక పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళ ముగ్గురిని కూడా ఆయన తన వెంట తీసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురితో అంటాడు కదా, మీరు ఎక్కడ ఉండి మెలకువగా ప్రార్థన చేయండి అని చెప్పి ఆ ముగ్గురిని అక్కడ పెట్టి ఆయన సింగిల్గా ఏకాంతముగా ఆయన రాతివేత దూరం వెళ్ళినట్టుగా ఇక్కడ రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. చదువుకుందాం 37వ వచనం, పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు గెత్సెమనేటటువంటి ఆ యొక్క మరి తోటలో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. గమనించండి, ఏదేను తోటలో పాపము చేసిన ఆదామును దేవుడు వెతుకుతుంటే, సర్వమానవాళి పాపమును తీసివేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో దేవుణ్ణి ఈయన వెతుకుతున్నాడు ప్రార్థనలో. ఇద్దరికి ఎంత తేడా అవుతుంది చూడండి. ఆ ఆదామైతే తప్పు చేసి దాక్కున్నాడు, పాపము చేసి దాక్కుంటే దేవుడు ఆదామును వెతికాడు. ఆ కాలములో పాత నిబంధనలో. కొత్త నిబంధన కాలంలో ఏం జరుగుతుందంటే, సర్వమానవాళి పాపాన్ని తీసివేయడానికి
మరి సర్వమానవాళిని పాపము నుంచి రక్షించడానికి రక్షకుడుగా వచ్చిన కడపటి ఆదాముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఏమి చేస్తున్నారంటే దేవాది దేవుణ్ణి వెతుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిజముగా ఆ రాత్రి ఏం జరుగుతుందంటే ప్రభు హృదయము ఎంతో అలజడి కనబడుతూ ఉంది. ఆయన హృదయములో ఎంతో అలజడి. ఎందుకు అంటే కనుక ఒక రకమైనటువంటి వేదన ఆయన హృదయాన్ని పట్టేసింది. ఒక రకమైనటువంటి వేదన. ఎందుకంటే అనేక మార్లు ఆయన ఒలీవ కొండకు వెళ్ళారు. ఆయన ఒలీవ కొండ మీద ఎన్నో ప్రార్థనలు ఆయన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఏకాంత స్థలమునకు చేరి ఆయన ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథములో. కానీ ఈసారి వెళుతున్నటువంటి ఇది ఇక ఆఖరిగా కనబడుతూ ఉంది. ఆఖరి ఘట్టములోనికి ఆయన వచ్చేసారు. దేవునికి స్తోత్రం. మరి ఆయన వెంట తీసుకెళ్ళినటువంటి శిష్యులు మనం గమనించినట్లయితే కనుక ఆ ముగ్గురు కూడా అనగా పేతురు, యోహాను, యాకోబు వీరికి మరి ఘనమైనటువంటి స్థాయి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆంతరంగిక శిష్యులుగా వీరు పిలువబడ్డారు. ఈ ముగ్గురు కూడా గమనించాలి. యాయిరు కుమార్తె చనిపోయిన సమయంలో కూడా వీరు ముగ్గురు వెంట ఉన్నారు. రూపాంతర అనుభవము అనగా తాబోరు కొండ మీద జరిగినటువంటి రూపాంతర అనుభవములో కూడా వీరు ముగ్గురు వెంటే ఉన్నారు. కాబట్టి వీరిని ఆంతరంగిక శిష్య బృందం అని చెప్పేసి పెద్దలు పిలవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మత్తయి సువార్త 26:36 ప్రకారము అంతటా యేసు వారితో కూడా గెత్సెమనబడినటువంటి చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి మరి ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మరి జబదయి కుమారులైతే మటుకి వారిని ప్రార్థన చేయమన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహిమ కార్యాలు మనము చూస్తూ ఉన్నాము. ఆఖరిగా మరి ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన ఎలాగ ఉంది అంటే కనుక గమనించాలి. 26:38 అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది అని చెప్పేసి మరి అక్కడ ఆయన చెబుతూ ఉన్నారు. ఎందుకు ఇంత వేదన, ఎందుకు ఇంత దుఃఖము, అసలు ఎందుకు ఇంత దుఃఖము? ఈయన ప్రార్థన మొదలు పెట్టారండి. దాదాపుగా 3 ప్రార్థనలు ఆ గెత్సెమనే తోటలో ఆ రాత్రి అనగా గురువారం రాత్రి ఆయన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సేవా ప్రారంభము ప్రార్థనతో ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు ఆయన శిలువ యజ్ఞ యాగము కూడా దేనితో ప్రారంభమవుతుందంటే ప్రార్థనతోనే ప్రారంభమవుతూ ఉంది. మనం చదివినట్లయితే 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం చూస్తే కనుక మొదటి ప్రార్థన అక్కడ రాయబడింది. కొంత దూరము వెళ్ళి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసెను. చూసారా, గిన్నె గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక పాత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ నీ చిత్తమే, నా ఇష్టము కాదయ్యా, నీ చిత్తమే జరగాలని చెప్పి ఆయన మరి పలుకుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా వేదనతో ఈ ప్రార్థన చేస్తున్నాడండి. ఈ ప్రార్థన ప్రసవ వేదన ప్రార్థన అని దీనికి పేరు. అలాగే మార్క్స్ వార్తలో కూడా దీని గురించి రాయబడింది. 14వ అధ్యాయంలో మనం చూస్తే 35-36 వచనాలు, కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించెను. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆ గడియ కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చాడు. నిజంగా ఆ గడియ దాటిపోయినట్లయితే ఆ శిలువ యజ్ఞయాగం మీద ఆయన లేకపోతే కనుక ఆ శిక్ష అంతా కూడా ఎవరు అనుభవించాలంటే సర్వమానవాళి అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆయన అంటున్నాడు కదా, దేవా తండ్రి నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే జరిగించు, నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించు అని చెప్పేసి ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించాలి, ఈ మొదటి ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు దేవుని దూత మరి ఆయన దగ్గరకు వచ్చినట్టుగా లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం మనం గమనిస్తే, అప్పుడు పరలోకం నుండి ఈ యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆ తర్వాత రెండవసారి మరలా ప్రార్థన 26:42లో మనం గమనిస్తే కనుక మళ్ళీ రెండవసారి ఆయన ప్రార్థించినట్టుగా 26:40లో చూస్తే, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అని అడుగుతూ ఉన్నాడండి. అంటే మొదటిసారి ప్రార్థన చేశాడు, మరలా ఈ శిష్యుల దగ్గరికి వచ్చాడు. అంటే ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి అంటున్నటువంటి మాట ఏమిటంటే, మీరు మేలుకొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఆయన మరలా రెండవ మారు వెళ్ళారండి. మరలా రెండవసారి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరలా రెండవసారి చేసినటువంటి ప్రార్థన మనం గమనిస్తే, మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి
అంటే ఆ గిన్నె, ఒక గిన్నె చెప్తూ ఉన్నారు, ఆ పాత్ర లేదా గిన్నెలోనిది ఈయన త్రాగవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ గిన్నెలోని నేను త్రాగితేనే కానీ ఈ గిన్నె తొలగదనుకుంటే అలాగే చేస్తానయ్యా అంటూ ఉన్నారు. ఇంతకీ ఆ గిన్నెలో ఏముంది, అసలు ఆ గిన్నెలో ఏముంది అనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గిన్నెలో ఏముంది, ఆ గిన్నెలో ఉన్నది ఆయన స్వీకరిస్తే ఏం జరుగుతుంది అంటే, ఆయన యాతన పడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. మనం చదివినటువంటి మూలవాక్యము లూకాసు సువార్త 22వ అధ్యాయము 43వ వచనములో దేవదూత వచ్చి ఆయనకు మరి గమనించాలి, ఆయన బలపరిచింది. ఈ 44వ వచనంలో చూస్తే కనుక ఆయన వేదన పడి మరింత ఆతురముగా, సెకండ్ టైం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. అంటే ఆయన చెమట ఎలా మారిపోయిందంటే రక్తము వలె మారిపోయింది. సామాన్యమైన విషయం కాదండి ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వేద గ్రంథుల్లో నుంచి, అనగా ఆయన శరీరములో నుంచి, చర్మములో ఉన్నటువంటి ఆ యొక్క స్వేద గ్రంథుల్లో నుంచి చెమట రావాలి. కానీ చెమట బదులు ఏమొస్తుందంటే రక్తము వస్తూ ఉంది. చెమట బదులు రక్తము ఎప్పుడు వస్తుంది అంటే ఒక మనిషి హై టెన్షన్కి వెళ్ళిపోయినప్పుడు, అనగా భరించరానటువంటి ఆ యొక్క వేదనలోనికి వెళ్ళిపోయినప్పుడు, అనగా చాలా టెన్షన్గా, బాగా టెన్షన్లో ఉన్నప్పుడు నరాలు పగిలిపోయి దాంట్లో నుంచి ఏమొస్తుందంటే కనుక రక్తము వస్తుంది. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే కనుక ఆ రాత్రి, అనగా సిలువకు ఇంకను వెళ్ళకముందు గురువారం రాత్రే ఆయనలో నుంచి రక్తము ఏరులుగా పారుతూ ఉంది. చెమట రావడం లేదు, రక్తము వస్తూ ఉంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే రక్తము కారినట్టుగా పరిశుద్ధ గ్రంథములో లూకా భక్తుడు, అనగా వైద్య శాస్త్రాన్ని ఎరిగిన వాడు డాక్టర్ లూకా గారి ద్వారా దేవుడు చాలా స్పష్టముగా రాయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నువ్వు ప్రార్థన చేస్తుంటే కనీసం చెమటైనా పడుతుందా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే కనీసం చెమటైనా పడుతూ ఉందా? లేదే. ఆయన ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యులతో చెప్తున్నటువంటి మాట, మీరు మెలకు కలిగి ప్రార్థన చేయండి, శోధనలు వస్తూ ఉన్నాయి. శోధనలోకి ఎందుకు వెళుతున్నారంటే మీ దగ్గర ప్రార్థన తగ్గిపోయింది. ఈరోజు నీ బ్రతుకులో శోధన వస్తూ ఉంది, నీ బ్రతుకులో కష్టాలు వస్తూ ఉన్నాయి, నీ బ్రతుకులో వేదన వస్తూ ఉంది, నీ బ్రతుకంతా కూడా ఇబ్బందిగా మారిపోతూ ఉంది అంటే కారణం ఒకటే, నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయింది. జాగ్రత్త. మెలకు కలిగి ప్రార్థన చేయండి. అపవాది గర్జించిన సింహం వలె ఉన్నాడు, వాడు ఎప్పుడు మింగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాక్యం ఇటువంటి దైవ జనాంగమా, జాగ్రత్త. ప్రార్థన విషయంలో ఎక్కడ తగ్గొద్దు. ప్రార్థనలో బలమైనటువంటి సాధకాలుగా మనము మారిపోవాలి. ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన ధ్యేయముగా ఉండాలి. ప్రభుతో మనము నిత్యము అనుసంధానము కలిగి ప్రభుతో మనం ఎప్పుడు కూడా మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళాలంటే అదే ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇంత ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే కనుక, అంత టెన్షన్ కారణం ఏమిటంటే ఆ గిన్నెలోనిది త్రాగితే ఏదో జరగబోతూ ఉంది. అసలు ఆ గిన్నెలో ఏమి ఉంది? ఆయన మూడోసారి కూడా ప్రార్థన చేస్తాడు. ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అంటాడు. ఈ గడియ నా యొద్ద నుంచి తొలగించు. ఈ గిన్నెలోనిది త్రాగితేనే కానీ తొలగని ఎడలా త్రాగుతానయ్యా అంటూ ఉన్నాడు. అసలు ఆ గిన్నెలో ఏముంది అంటే, ఆ గిన్నెలో ఉన్నటువంటిది ఏమిటి అది గమనించాలి. సమస్త మానవాళి పాపముల యొక్క జాబితా దాంట్లో ఉంది. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ వరకు, అనగా సర్వ మానవాళి, ఆ తరము, ఈ తరము, రాబోయేటటువంటి తరము, అన్ని తరముల వారి యొక్క పాపముల జాబితా దానిలో ఉంది. ఆ గిన్నెలోనిదంతా ఈయన స్వీకరిస్తే ఏం జరుగుతుందంటే ఆయన పాపిగా ఎంచబడతాడు. అదే జరగబోతుంది అక్కడ. పాపిగా ఎంచబడితే ఏం జరుగుతుంది? ఎందుకు ఎంతలాగా ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు, ఎందుకు ఇంత బాధపడుతున్నాడంటే, ఎప్పుడైతే పాపిగా ఎంచబడ్డాడో అప్పుడు దేవునితో ఆయనకున్నటువంటి సంబంధం కట్ అయిపోతుంది. అదే 4వ మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అనే మాట, ఎలోయి ఎలోయి లామా సబక్త అనేటటువంటి మాట, లేదా ఏలి ఏలి లామా సబక్త అని ఆయన పలికినటువంటి ఆ మాట, ఆ వేదన ఆయన తట్టుకోలేకపోతూ ఉన్నాడు. ఆయన బాధ ఏమిటంటే, ఎప్పుడైతే ఆ గిన్నెలో ఆయన స్వీకరించాడో అప్పుడు ఆయన పాపిగా ఎంచబడతాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, అయినప్పటికీ మన పాపముల నిమిత్తము పాపిగా ఎంచబడుతున్నాడు. ఆయన అలా ఎంచబడినప్పుడు తండ్రితో ఉన్నటువంటి సంబంధం కట్ అవుతుంది. ఆయన ఖచ్చితంగా చేయి విడిచిపెట్టేస్తాడు, కుమారుని యొక్క చేయి. అది యేసుప్రభుకి ఇష్టం లేదు. ఎందుకంటే తండ్రి యొక్క చేయిని విడిచిపెట్టడం అనేది దానికి తట్టుకోలేకపోయాడు యేసుప్రభు. అందుకనే తట్టుకోలేక ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా ఆ టెన్షన్కి ఏం జరిగిందంటే, ఆయన యొక్క శరీరములో నుంచి చెమట ఎలా వచ్చిందంటే రక్తము వలె కారిపోయింది.
దేవునికి మహిమ కలుగును గాక. అంటే క్షణము కూడా తండ్రి చేతిని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపట్ల. ఎందుకే గమనించాలి, ఆయనకు పడుతున్నటువంటి శ్రమ గురించి ఆయన ఆలోచన చేయట్లా. కొరడాతో కొడతారని కానీ, ఉమ్ములు వేస్తారని కానీ, తల మీద ముళ్ళకిరీటం పెడతారని కానీ, చేతుల్లో మేకులు తెగబడతాయి, ఇవేవి ఆయన ఆలోచన చేయట్లా. ఇవన్నీ ఆయనకు తెలుసు, ఇవన్నీ భరించాలి. కానీ ఆయన యొక్క వేదన, ఈ ప్రసవ వేదన ప్రార్థన గల కారణము, ఆయన చెమట రక్తం వల్లే కారణం గల కారణము, ఈ టెన్షన్ గల కారణం ఏమిటంటే ఆ 4వ మాట గురించే ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ ఎడబాటు నేను భరించలేనయ్యా, ఈ ఎడబాటు అని ఆయన ప్రార్థన చేస్తాడు. అయినప్పటికీ నా కోసం, మన పాపముల నిమిత్తము మనల్ని రక్షించుకోవడానికి ఆయన ఆ గిన్నెలోనిది స్వీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. శిలువ మీద ఆయన చేసినటువంటి యాగము, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన యజ్ఞము మనం మర్చిపోవడానికి వీలు లేదండి. తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టి మన చేయి పట్టుకున్నాడు. ఆ రాత్రి అంత వేదన పడ్డాడు, ఆతురముగా ప్రార్థన చేశాడు, ప్రసవ వేదన ప్రార్థన చేశాడు. చేస్తున్నావా ప్రార్థన? కనీసం చెమటైనా కారుతుందా? ఆ ప్రార్థనలను ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. కడవరి దినాల్లో ఉన్నాం, బహు భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రార్థన ఎక్కడ తగ్గించడానికి వీలు లేదు. సమయం లేదు అని అంటము కాదు, కానీ సమయాన్ని మనమే వీలుపరుచుకుని ఖచ్చితముగా ప్రార్థనలో మనం గడపవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతులని వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఇదిగో వెత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా దయచేయండి. గెత్సెమనే తోటలో ప్రభువా నాయనా మీరు చేసినటువంటి ప్రార్థన, అమూల్యమైనటువంటి ప్రార్థన, ప్రసవ వేదన ప్రార్థన, దేవా ఇదిగో మేము కూడా తండ్రి అట్టి ప్రార్థనలో ప్రభువా నీకు మరింత చేరువయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.